ఇప్పటిదాకా మీరు అందరూ కూడా మేము ఎంటర్టైన్మెంట్ బాగా చేస్తాము, మేము గొప్ప అంటున్నారు. కానీ మనందరం ఇక్కడ కలవడానికి, మనందరం ఇవాళ ఇక్కడ ఉండడానికి కారణం రామోజీరావు గారు. ఎంతో మందికి నీడనిచ్చిన మనందరికీ ఇష్టమైన వ్యక్తి శ్రీ రామోజీరావు గారి ప్రస్థానాన్ని చూపించడానికి మన ఈటీవీ బలగం ఫ్యామిలీ రెడీగా ఉంది. లెట్ మీ వెల్కమ్ దెం. చిన్న, నువ్వు పెద్ద అయ్యాక ఏమవుతావు అనుకుంటున్నావు నాన్న? నేను గొప్ప బిజినెస్ మ్యాన్ అవుదాం అనుకుంటున్నా తాతయ్య. గొప్ప అంటే? ఏముంది తాతయ్య, మన కోసం మంచి ఇల్లు కట్టుకోవాలి, అందరికంటే మంచిగా ఎదగాలి అనే గొప్ప కదా. గొప్ప అంటే మనం మాత్రమే ఎదగడం కాదురా, తను ఉన్నాడనే ధైర్యంతో 100 మంది బ్రతకగలగాలి. అలా ఎవరుంటారు తాతయ్య? ఉన్నారా? ఉన్నారా? ఎవరు తాతయ్య? ఎంతో మందికి ఉపాధి కలిగించిన పారిశ్రామికుడు, వ్యాపార రంగంలో శిఖరంలో ఎదిగిన దిగ్గజుడు. ఎవరు తాతయ్య? చూపిస్తాను రా కన్నా. తోచినట్టుగా బ్రహ్మ రాసిన రాతను నచ్చినట్టుగా మార్చుకున్న మధ్య తరగతి రైతన్న కొడుకు రామోజీరావు. ఇదిగో అబ్బాయి, నీ పేరేంటి? రామోజీరావు సార్. నీలాగే నీ పేరు కూడా చాలా బాగుంది. ఏంట్రా నాన్న, నీకు నువ్వే పేరు మార్చుకున్నట్టు విన్నాను. నేనే మార్చుకున్నాను నాన్న. మారింది పేరు ఒక్కటే కాదు, తల రాత కూడా. రామోజీరావు అని ఆజ్యం పోసుకుని ఆజ్యాంతం రాజీ లేని తాజా సైనికుడయ్యాడాయన. కానీ ఉద్యోగాల వేటలో రిసెక్ట్ అయ్యారు. నిన్నెవడైనా తక్కువ అంచనా వేస్తే వాడు గొప్పోడని కాదు అర్థం. నీ గురించి తెలియనోడనుకో. ఇది వెనకడుగు కాదు, తొలి అడుగు అనుకో. ఉద్యోగం చేయడానికి కాదు, ఇవ్వడానికి పుట్టావనుకో. చల్, మీరు నాకు ఉద్యోగం ఇచ్చేదేంటి? నేనే కొన్ని వేల మందికి ఉద్యోగం ఇచ్చే స్థాయికి వెళ్తాను. ఇదిరా నీ మొదలిదిరా, ఈ పదమున మొదటడుగేరా, నీ తరమిదిరా అని చాటేరా. అలా తొలి అడుగు 1962 ఇద్దరి సభ్యులతో మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీని స్థాపించారు. ఇంట్లో ఆడాలు చేసే పనిని బిజినెస్ లో పెట్టాడంట్రా. అలా ఆయన అందరూ అవహేళన చేస్తుంటే ఆయన ఏనుగుని చూసి కుక్కలు మరవడం సహజం అనుకున్నారేమో. సహనంగా ఉన్నారు, సాహసాన్ని ఎంత కష్టమైనా గెలవాలనుకున్నారు. బిజినెస్లో శిఖరాగ్ర స్థాయికి ఎదిగారు. కొన్ని రోజుల తర్వాత, చాలా థ్యాంక్స్ సార్, మార్గదర్శి లేకపోయి ఉండుంటే నా కూతురు పెళ్లి చేయలేకపోయేవాడిని. దేవుడిలా కాపాడారు. థ్యాంక్ యూ. నేను అబ్రాడ్లో పై చదువులు చదువుతున్నానంటే దానికి కారణం లోన్ ఇచ్చిన మార్గదర్శి. థ్యాంక్ యూ సార్. మా అమ్మకి హార్ట్ ఆపరేషన్ చేయించడానికి మేము మనీ కోసం చాలా చోట్ల తిరిగాం, కానీ ఆ సమయానికి డబ్బు ఇచ్చి మార్గదర్శి ఆదుకుంది. మా అమ్మకి 2వ జన్మనిచ్చింది. థ్యాంక్ యూ సార్. నానా, ఏంటన్నా చాలా దిగులే ఉన్నారు? మన పంటలో తెగులు, పురుగులు ఇవన్నీ రావడంతో పంటంతా పాడవుతుంది. దానికి ఏం చేయాలో ఆలోచిస్తున్నాను రా, కానీ ఏమీ అర్థం కావట్లేదు. నానా, ఒక చిన్న మాట. అన్నదాత పత్రికలో ఏ పంటకైనా తెగులు వస్తే ఏ మందులు వాడాలి అని చాలా విపులంగా రాశారు నాన్న. ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే, అణు అణువును మీటే మమతల మౌనం, పద పదమంటే నిలవదు ప్రాణం, ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం. కర్షకుడు కష్టం తెలిసిన మనిషిగా రైతు ఏ కాలంలో ఎలాంటి పంట ఎంత మోతాదులో వేయాలి అనే ముఖ్యమైన సమాచారాన్ని 1969 అన్నదాత పత్రిక ద్వారా అందించారు. తాతయ్య, నాకు డౌట్. ఈయన అన్నదాత పత్రిక ద్వారా చాలా మంది రైతులకు హెల్ప్ చేశారు కదా,
కానీ అంత డబ్బులు రావు కదా, అది ఎందుకు చేశారంటావు? అన్నీ డబ్బుల కోసం చెయ్యర్రా, కొన్ని ఆత్మసంతృప్తి కోసం చేస్తారు. రైతు వెనకాల ఎప్పుడూ రామోజీరావు ఉంటారు, రైతు వెనకాల ఎప్పుడూ ఈనాడు పేపర్ ఉంటుంది. ఏమిటయ్యా పేపర్ ఇంత లేటుగా వస్తుంది? పేపర్ కదా వచ్చి మన వేకుజామలు నిద్రలేపాలి. సార్ అంటే పేపరు విజయవాడలో ప్రింట్ అయ్యి వైజాగ్ వచ్చేటప్పటికి మధ్యాహ్నం అవుతుంది సార్, సో అందుకే లేట్ అవుతుంది సార్. హలో లక్ష్మణ్ గారు, అంటే పేపర్ చాలా లేటుగా వస్తుంది, దానికి మనం ఏం చేయలేమా? దానికి సంబంధించి అయితే మనం ఏం చేయలేదు సార్. లేదంటే మనమే పేపర్ స్టార్ట్ చేస్తే? సార్ న్యూస్ పేపర్ అనేది ఆషమాషి విషయం కాదు కదా సార్, చేయలేము. చెయ్యగలం. మనిషి అనుకుంటే అసాధ్యమైంది ఏదీ లేదు. నేను స్టార్ట్ చేసి చూపిస్తాను, చూడండి. ఏ నాటికైనా ఈనాడే నంబర్ 1 అనిపించుకునేలా చేస్తాను, చూస్తూ ఉండండి. నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా, సిరాలు లక్ష వంపదా, చిరాక్షరాలు రాయదా, నిసీధి ఎంత చిన్నదో నీ కంటి చూడండి, ఉదయం 5 ప్రతి ఇంటిని మన ఈనాడు పేపర్ నిద్రలేపాలి, ఎప్పటికీ. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. 1974వ సంవత్సరంలో పత్రికా రంగంలోకి అడుగుపెట్టారు. నేటికి దిగ్విజయంగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. నాడు 42 మంది సభ్యులతో ప్రారంభమైన ఈనాడు తక్షణ కర్తవ్యంలా ప్రభుత్వం దృష్టికి రాని ఎన్నో సమస్యలని వెలుగులోకి తీసుకొచ్చి ప్రభుత్వం స్పందించి పరిష్కరించేలా చేసింది, చేస్తుంది. నా భూతో నా భవిష్యత్ అన్న తీరులో భారతదేశంలోనే సర్క్యులేషన్లో 7వ స్థానంలో, తెలుగు రాష్ట్రాల్లో మొదటి స్థానంలో ఉంది ఈనాడు. 1980వ సంవత్సరంలో ప్రారంభమైన ప్రియా ఫుడ్స్ తెలుగు వారికే కాదు, దేశ విదేశాల్లో సైతం ఎంతో ప్రియాతిప్రియమైపోయింది. 1983 ఉషా కిరణ్ మూవీస్ అనే సంస్థ స్థాపించి ఎంతో మంది కళాకారులను వెండి తెరకు పరిచయం చేశారు. నిర్మాతగా 80కి పైగా అద్భుతమైన సినిమాలు నిర్మించారు, ఎంతో వినోదాన్ని అందించారు. కనులు తెలిసిన కనులు మోసిన కలలు ఆగవేళ, నిజము తెలిసిన కలని చెప్పిన మనసు నమ్మదేలా, ఎదుటే ఎప్పుడు తిరిగే వెలుగా, ఇదిగో ఇప్పుడే చూసా సరిగా. తెలుగులో ఫస్ట్ బయోపిక్ క్లాసికల్ డాన్సర్ అయిన సుధాత్ చంద్రన్ గారి జీవితం ఆధారంగా తీసిన మయూరి సినిమా ఎంతో మందికి స్ఫూర్తినిచ్చింది. ఉత్తరాన ఒక ఉరుము ఉరిమిన, ఉలిపి చిలిపి మెరుపొకటి మెరిసిన, ఒక కదలిక చిరుమెదలిక గిలిగింతగా జనియంతగా, ఒక కదలిక చిరుమెదలిక గిలిగింతగా జనియంతగా, ఇది నా ప్రియ నర్తన వేళ, తుదిలేనిది జీవన హేళ, ఇది నా ప్రియ నర్తన వేళ. ఆడదంటే ఆట బొమ్మలా చూసే జనాలకి చెంపపెట్టు మీ ప్రతిఘటన సినిమా. ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్న శోకంతో. ఈ ప్రతిఘటన చిత్రం 3 నంది బహుమతులు, 2 ఫిలింఫేర్ అవార్డులు గెలుచుకుంది. ఏంట్రా మామ అంతలా నవ్వుతున్నావు? అసలు మామూలు కామెడీ కాదురా బాబు. అరే మామ, ఆ పక్కన చూడు బ్లూ షర్టు, అరే మన ఫ్రెండ్ రా వర్మగాడు. అరే ఈటీవీ మాత్రం కొత్త వాళ్ళకి చాలామందికి అవకాశాలు కల్పిస్తుందిరా, సూపర్ రా ఈటీవీ. 1995 నాటి నుండి, అంటే తెలుగులో టీవీ రంగం మొదలైన నాటి నుండి నేటి వరకు పిల్లలు, పెద్దలు, అమ్మలు, నాన్నలు, అమ్మమ్మలు, తాతయ్యలు, ఇలా 3 తరాలు ముచ్చటగా ఇష్టపడే కార్యక్రమాలు ఈటీవీలో కోకొలలు.
కామెడీ షోస్, కుకింగ్ షోస్, సింగింగ్ షోస్, డాన్స్ షోస్, గేమ్ షోస్, సీరియల్స్, ఇలా అనేక షోల ద్వారా వినోదంతో పాటు అనేక మందికి ఉపాధి కలిగిస్తుంది ఈటీవీ. 1997 రామోజీ ఫిలిం సిటీ ప్రపంచంలోనే అతిపెద్ద ఫిలిం సిటీగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి ఎక్కిన ఘన చరిత్ర కలది. అంతేకాకుండా భారీ బడ్జెట్ల సినిమాలు ఎక్కువ శాతం షూటింగ్ జరిగేది రామోజీ ఫిలిం సిటీలోనే. ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కల్పించింది రామోజీ ఫిలిం సిటీ. సినిమా రంగానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా 4 ఫిలింఫేర్ అవార్డులు, 5 నంది అవార్డులు, 1 జాతీయ అవార్డు వరించాయి. జర్నలిజం, సాహిత్యం మరియు విద్యా రంగాలలో ఆయన చేసిన కృషికి దేశ 2వ అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్తో భారత ప్రభుత్వం సగౌరవంగా సత్కరించింది. తాతయ్య, ఇంత విన్న తర్వాత ఒక్కసారి ఆయన చూడాలనిపిస్తుంది తాతయ్య. చిన్న, దేవుడు తనకిష్టమైన వాళ్ళని తన దగ్గరికి తీసుకెళ్ళిపోతాడట. ఆయన భౌతికంగా మన మధ్య లేరేమో కానీ కళ్ళు మూసుకొని ఒక్కసారి మనసారా తలుచుకుంటే కళ్ళ ముందు ఆయన ప్రతిబింబం నిత్య జీవం పోసుకున్నట్లు అలా ఆవిష్కరించబడుతుంది. మీరు వేసిన ప్రతి అడుగు ఎన్నో వందల మంది జీవితాలకి వెలుగును అందించింది. మీరు మా జీవితాలకి ఎంతో మేలు చేశారు సార్. ఏమిచ్చుకోగలం? అశ్రు నయనాలతో అంజలి ఘటించడం తప్ప. బరువెక్కిన గుండెతో శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం. అందుకోండి మా నివాళులు, నమస్సుమాంజలీలు. థ్యాంక్ యూ సో మచ్ ద హోల్ టీమ్. ఆయన గురించి మాట్లాడే స్థాయి కాదు, అలాంటి మహనీయుల గురించి మాట్లాడేయాలంటే మనో గారు మీ మాటల్లోని రామోజీరావు గారి గురించి. రామోజీరావు గారు లాంటి వ్యక్తులు కోటిలో ఒకళ్ళు పుడుతూ ఉంటారు. ఆ మహనీయుడికి మనం ఎంత కృతజ్ఞత చెప్పినా చాలదు. ప్రతి క్షణం వారిని తలుచుకుంటూ మనలో ఆ ఉత్తేజాన్ని పెంచుకుంటూ మనం పయనించడం తప్ప. కృష్ణభగవాన్ గారు. కీర్తిశేషులు రామోజీరావు గారు ఆయన కారణ జన్ములు. ఎందుకంటే ఆయన హార్డ్ వర్క్, కృషి ఈ రోజు యువకులందరికీ కూడా ఇన్స్పిరేషనే. ఈటీవీలో నేను కూడా ఒక పార్ట్ అయినందుకు చాలా సంతోషపడుతున్నాను. మాస్టర్ గారు, ఈ ప్రెజెంటేషన్ చాలా చాలా బాగుందండి. కెన్ వి హావ్ కొరియోగ్రాఫర్ ప్రశాంత్ మాస్టర్ ఆన్ స్టేజ్ ప్లీజ్. ఈ ప్రెజెంటేషన్లో నిజంగా ఆయన కనిపించారు. ఆయన పైనుంచి ఇదంతా చూస్తున్నారని నేను భావిస్తున్నాను. ఈ విధంగా వారికి నా నివాళులు అర్పించుకుంటున్నాను. అనిల్ గారు. ఒక విధంగా చెప్పాలంటే ఒక నటుడిగా జీవితాన్ని ఇచ్చింది ఈటీవీ నాకు. ఫస్ట్ సీరియల్ పద్మవ్యూహం, అప్పటి నుంచి ఇప్పటి వరకు మౌన పోరాటం వరకు నా జర్నీ జరుగుతూనే ఉంది. నిజంగా గ్రేట్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. భావన గారు. ఛానల్లో చాలా మందికి ఉపాధి కలిగించడమే కాదు, నేను ఎన్నో ఒక 25 సినిమాలు చేసి ఆ తర్వాత నాకు ఒక గుర్తింపు వచ్చిందంటే ఇప్పటికీ అందం అనే సీరియల్. అందమే కాదు, నేను ఈటీవీ ఇన్ హౌస్ లో 22 ప్రాజెక్ట్స్ చేశానని చెప్పాను. నేను ఇప్పటికీ సుమన్ గారు లేరు, ఆయన లేరు. ఏది మనదనుకుంటా, ఏది కాదనుకుంటా, ఇలాగే ఆయన్ని స్మరిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈటీవీలో చేసిన ఆర్టిస్టులు చాలా మందికి మంచి పేరు వచ్చింది. మా జబర్దస్త్ ఆర్టిస్ట్ మాత్రమే ఈటీవీ మాకు ఇంటి పేరు ఇచ్చిందండి. మనం తినే ప్రతి మెతుకు మీద మన పేరు రాసి ఉంటుంది అంటారు, అలా నా మెతుకు మీద పేరు రాసింది ఈటీవీ అండి. సో లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.
ఈ టీవీ అనేది చాలా మందికి ఉపాధి కల్పిస్తుంది. అందులో ప్రస్తుతానికి నేను కూడా ఉన్నందుకు చాలా ఆనందంగా, చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. రామోజీరావు గారు అంటే ఢిల్లీలో ఉన్న పెద్దవాళ్ళైనా సరే, గల్లీలో ఉన్న చిన్న వాళ్ళైనా సరే, ఒక వ్యక్తిని చూడగానే చేతులెత్తి నమస్కారం చేస్తారు. ఆ వ్యక్తి పేరే రామోజీరావు గారు. తనకి ఒక ఉద్యోగం దొరికితే చాలు అనే స్థాయి నుంచి తన దగ్గర ఒక ఉద్యోగం దొరికితే చాలు అనే స్థాయికి ఎదిగిన వ్యక్తి మన రామోజీరావు గారు అనమాట. అంటే చిన్నప్పుడు అన్నదాత అనే ఒక ప్రోగ్రాం చూస్తున్నప్పుడు ఈ ప్రోగ్రాం ఎవరు చేశారో ఆయన ఒక్కసారి చూడాలి అని మనకు అనిపించేది. ఇండస్ట్రీకి వచ్చాక తెలిసింది అన్నదాత ప్రోగ్రామే కాదు, ఎంతో మందికి అన్నం పెట్టిన దాత కూడా శ్రీ రామోజీరావు గారే అని. అంటే కొంతమందికి ఈటీవీ ఈ డబ్బులు సంపాదించుకుంటారు కదా, ఈటీవీ సంస్థ అనేది డబ్బులు సంపాదించుకోవడానికి పెట్టింది కాదు, ఓన్లీ విలువలని అందరికీ తెలిసేలా చేయడానికి పెట్టింది. అందుకే ఇప్పటికీ మనం పాడుతా తీయగా లాంటి ప్రోగ్రాంలు ఇంకా మనం చూస్తున్నాం అనమాట. అంతేకాకుండా కొంతమందికి ఒక రోజు జిమ్ చేయకపోతే ఆ రోజు గడవదు, కొంతమందికి మ్యూజిక్ వినకపోతే ఆ రోజు గడవదు. అలాగే చాలా మందికి ఈనాడు పేపర్ చదవకపోతే ఆ రోజు గడవదు అనమాట. ఈనాడు రామోజీరావు గారు మన మధ్య లేకపోవచ్చు, కానీ ఈనాడు వల్ల రామోజీరావు గారు ఎప్పటికీ మన మధ్యనే ఉంటారు.